మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు రెఫర్మేషన్ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఈ రెఫర్మేషన్ సిరీస్లో 43 వీడియోస్ని పోస్ట్ చేశాం. మీలో ఎంతమంది ఈ 43 వీడియోస్ని వాచ్ చేశారు అనేది ఈ ఉదయకాలమందు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకు విరివిగా లభించుచున్న ఈ దినాలలో దానిని మనం ధ్యానించటం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. దేవుని యొక్క మాటలను అందరం కలిసి ఉదయకాలమందే ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయకాలమందు 6:30 గంటలకు ఈ ప్రోగ్రామ్ మనకు లైవ్లో వస్తుంది కనుక వీలైనంత వరకు ఉదయకాలం లైవ్ ప్రోగ్రామ్ని వాచ్ చేయడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని నమ్ముచూ ఉన్నాము. ఈ సిరీస్లో మనం ఏమేమి విషయాలను డిస్కస్ చేస్తున్నాము అనేది ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ రావాలి అంటే మొదటి నుంచి ఈ సిరీస్లో ఉన్న యూట్యూబ్ వాక్యాలన్నింటినీ ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించినట్లయితే మీకు ఒక కాంక్రీట్ అండర్స్టాండింగ్ వస్తుంది అని మీ విశ్వాసంలో బలపడటానికి అవి ఎంతగానో దోహదపడతాయని మేము నమ్ముచున్నాం. ఈ ఉదయకాలం అందు మనం జెనసిస్ చాప్టర్ 32 ఆదికాండం 32వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, ఈ ఉదయకాలం అందు యాకోబు జీవితాన్ని మేము పరిశీలన చేయుటకు మీ పాద సన్నిధిలోనికి వచ్చాం. తండ్రి, మీ వాక్యము రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను పరిశీలించేది అని హెబ్రీ పత్రిక తెలియజేస్తూ ఉంది. ప్రభువా, అటువంటి ఖడ్గము వంటి మీ వాక్యం చేత మమ్మల్ని ఉదయకాలం అందు సంధించండి. మా హృదయాంతరంగములలో దాగి ఉన్న మీకు వ్యతిరేకమైన కార్యములను బయలుపరచండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య మార్గంలో నడవటానికి మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Once again, I would like to welcome you in the holy name of our Lord and Savior Jesus Christ to the morning meditation, Reformation series. మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి అని రోమీయులకు రాస్తూ అపొస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. మన మనస్సు ఏదో ఒకసారి మారటం కాదు, ప్రతిదినము దేవుని యొక్క స్వరూప్యంలోనికి మనం మార్చబడుతూ ఉండాలి. అందుకు గాను దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితాలకు దానిని అన్వయించుకొని ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా మనం జీవించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు సాధారణంగా ఒక వర్డ్ ఉంటుంది, అది ఒక ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటారంటే I mean, we can say it's an aphorism. Aphorism అంటే ఒక నానుడి లేదంటే ఒక సూత్రం అని చెప్తారు. There are no atheists in foxholes అని అంటారు. అంటే నక్కల బొరియలలో ఎవ్వరు నాస్తికులు అనేవారు ఉండరు. చాలాసార్లు ఈ ఫాక్స్ హోల్ కన్వర్షన్స్ని మనం క్రైస్తవ్యంలో చాలాసార్లు చూస్తుంటాం. ఫాక్స్ హోల్ కన్వర్షన్స్. గతంలో మనం ఆల్టర్ కాల్ని గురించి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఒక హ్యాపీ లీప్ వేస్తూ ఉంటారు కొందరు. ఇమోషనలిజంతో అక్కడ పెడుతున్న మ్యూజిక్, పాడుతున్న పాటలకు ఆకర్షితులయ్యి తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఆ స్టేజ్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అది మంచి పరిణామం అనే చెప్పాలి. అయితే వెళ్ళిన తర్వాత దానిని మనం కంటిన్యూ చేయగలిగితేనే అప్పుడు మన జీవితాలు అసలు సిసలైన క్రైస్తవ జీవితాలుగా ఉంటాయి. అలా కాకుండా ఈ ఫాక్స్ హోల్ కన్వర్షన్ అని అంటే దేర్ ఈజ్ ఎ సడన్ చేంజ్ ఇన్ ద బిలీఫ్ సిస్టమ్. మన విశ్వాసంలో సడన్గా ఒక మార్పు
వస్తుంది. అదేంటంటే పరిస్థితులకు అనుగుణంగా మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాం. యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నాము. గత అధ్యాయంలో లాబాను ఇంటి దగ్గర నుంచి దొంగచాటుగా బయలుదేరి తన భార్య బిడ్డలను, తన యొక్క ఆస్తిపాస్తులను అన్నింటినీ కూడా తీసుకొని, గొర్రెలను, మేకలను, ఆయన మందులన్నింటినీ కూడా తీసుకొని చెప్పపెట్టకుండా జేకబ్ వచ్చేస్తూ ఉన్నప్పుడు 3 దినాలు అయిన తర్వాత తన మామయ్య అయిన లాబాను తనను వెంటాడుతూ చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత వారిరువురు కూడా మాట్లాడుకొని సమాధానపూర్వకంగా దేవుడు లాబానుకు ప్రత్యక్షమయ్యి నీవు మంచైనా చెడ్డైనా అతనితో మాట్లాడొద్దు అని చెప్పినప్పుడు ఆ మాటకి లోబడ్డాడు. అయితే వారు ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకున్న చోటన వారిద్దరు కూడా కూర్చొని భోజనం చేశారు. లాబాను దానిని యగర్ షహదూత అని, హీప్ ఆఫ్ విట్నెస్ అని పిలుస్తున్నాడు. సాక్షి కుప్ప అని దానికి పేరు. అక్కడి నుంచి యెహోవా నాకును నీకును మధ్యన జరుగునది ఒకరికొకరు దూరంగా ఉండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిజ్పా అని పేరు పెట్టారు. అంటే ద లార్డ్ విల్ వాచ్. కాబట్టి ఇప్పుడు ఒక బౌండరీని పెట్టుకున్నారు వాళ్ళు. ఎక్కడైతే ఆ కుప్ప వేశారో లేదంటే ఆ హీప్ ఆఫ్ విట్నెస్ వారు చేశారో అక్కడ నుంచి లాబాను యువతలకి రాకూడదు, ఇటు నుంచి యాకోబు అవతలకి వెళ్ళకూడదు. ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది యాకోబు యొక్క పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. అక్కడ ఒక బౌండరీని ఏర్పాటు చేశాడు లాబాను. దానిని వైలేట్ చేయటానికి లేదు, ఎందుకంటే దేవుడు దానిని చూస్తూ ఉన్నాడు కాబట్టి మిజ్పా అనే పేరు పెట్టారు కనుక ద లార్డ్ విల్ వాచ్ ఓవర్ అండ్ హీ షుడ్ నాట్ గో బ్యాక్. ఇప్పుడు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ముందుకు వెళ్తే అప్పుడు జరగబోయేటువంటి సంగతి ఏంటంటే ఏసావు తనను మరి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎప్పుడైనా సరే మనం ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి దేవుని పనిలో ముందుకు సాగుతుంటామో, ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు దేవుడు తన యొక్క he reveals his thoughts unto us. అంటే మనకి ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కళల ద్వారానో దర్శనాల ద్వారానో దేవుడు ప్రత్యక్షతలను అనుగ్రహిస్తారు అని అంటూ ఉంటారే, మనతో ముఖాముఖిగా మాట్లాడుతారు, అదేమి జరగదు. కానీ దేవుడు మనకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఏ విధంగా బయలుపరుస్తాడు అనేది చాలామంది దానిని మిస్ఇంటర్ప్రిట్ చేయటం మనం గమనిస్తున్న ఈ రోజులలో మనకు సరి అయిన అవగాహన ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకు ప్రత్యక్షం అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనను చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని థామస్తో చెప్పిన మాటే మనతో కూడా చెప్తున్నాడు. ఇంకా మనకేమైనా ఆయన చెప్పాలని అనుకుంటే అదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పేశాడు. ఈ క్యాననైజేషన్ ఆఫ్ ద బైబిల్ జరిగిపోయిన తర్వాత ఇందులో ఏమేమి పుస్తకాలు ఉండాలి, 66 పుస్తకాలు ఉండాలి అని అందులో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం ఆయన ప్రాఫెసీని అంతటితో ముగించేశాడు. దీనికి ఒక పొల్లు కానీ సున్నా కానీ తీసేయడం కానీ కలపడం కానీ జరగకూడదు అని చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు మనకు ముఖాముఖిగా ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరము లేదు, కళల ద్వారా ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే విజన్స్ ద్వారా మనకు ఆయన ప్రత్యక్షం కావాల్సిన అవసరం లేదు. ఓల్డ్ టెస్టమెంట్లోను అలాగే కొన్ని చోట్ల న్యూ టెస్టమెంట్లోను ఆయన యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు అదే ఒక సంఘటనను మనం చూస్తున్నాము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా 32:1 దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. ఇది అసలు ఏ విధంగా జరిగింది అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఏంజల్స్ కేమ్ టు మీట్ జేకబ్ అనే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు మోషే.
యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయం అని పేరు పెట్టాడు. అంటే 2 సేనలు అని పేరు పెట్టాడు. ఎందుకు ఈ 2 సేనలు అని పేరు పెట్టాడో కూడా మనకి తెలియదు. అయితే ఇక్కడ దేవదూతలు అతనిని ఎదుర్కొన్నారు. వెన్ వీఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, అంటే లాబాను నుంచి విడిపోయి వచ్చిన తర్వాత, లాబాన్ అంటే లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో హీ గ్రాంట్స్ us a greater insight, ఒక మహత్కరమైనటువంటి ఇన్సైట్ని, అండర్స్టాండింగ్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు జేకబ్ అంతా ఆ స్కూల్ ఆఫ్ ట్రికరీ, తర్వాత స్కూల్ ఆఫ్ బార్గెనింగ్, స్కూల్ ఆఫ్ బార్టరింగ్ ఇవన్నీ విడిచిపెట్టేసేసాడు. మోసానికి మోసం, తర్వాత ఎత్తుకి పై ఎత్తు, ఇంకా బార్టర్ సిస్టమ్ అంటే ఒకటి ఇచ్చి ఇంకొక దాన్ని పుచ్చుకోవడం, అంటే 7 సంవత్సరాలు పనిచేసి ఒక కుమార్తెను భార్యగా తీసుకోవడం లాబాను కుమార్తెలలో, మరలా ఇంకొక 7 సంవత్సరాలు మరలా ఆయనకు కొలువు చేసి ఇంకొక కుమార్తెను భార్యగా తీసుకోవడం, ఇలాగా కొలువుకి బదులుగా కుమార్తెలను భార్యలను సంపాదించుకున్నాడు. ఇంకా వారిద్దరు కూడా ఒక బార్గెయినింగ్ చేసుకుంటూ ఉన్నారు. నాకు ఇలాంటి వాటిని దేవుడు నాకు ఇచ్చినట్టు, ఈ మందలో నుంచి దీనికి స్ట్రైప్స్ ఉంటే ఇవి నావి, లేకపోతే నీవి, ఇలాంటి బార్గెయినింగ్ అంతా కూడా, ఇదంతా వరల్డ్లీ బార్గెయినింగ్, అంత చిల్లరతనంగా ఉంటుంది. కనుక మనం వీటన్నింటిని కూడా విడిచిపెట్టేసేసి దేవుని దగ్గరకు వచ్చేస్తే డీసెంట్గా అయిపోతాం. మన ప్రవర్తన అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. దేవునికి చాలా ఇష్టకరంగాను, ప్రీతిపాత్రమైన ప్రవర్తనగాను, మనుషులకు ఆశ్చర్యకరమైనటువంటి ప్రవర్తనగాను కనిపిస్తుంది. హౌ ఆర్ దీస్ Christians able to maintain that kind of dignity అని ఇతరులు అనుకునేలాగా మనం నిజంగా కనుక మారితే, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ఒక డిగ్నిఫైడ్ క్రిస్టియన్ లైఫ్ని మనం జీవించగలుగుతాం. అన్గాడ్లీ థింగ్స్ అన్నింటినీ విడిచిపెట్టేస్తాం. ఎప్పుడైతే యాకోబు ఈ విధంగా లాబానుని విడిచిపెట్టి వచ్చేసాడో దేవుడు తనకు ఒక గ్రేటర్ ఇన్సైట్ని ఇచ్చాడు. దేవదూతలు నాకు సహాయంగా వచ్చారు అని అనుకున్నాడు. ఈ జేకబ్ యొక్క లైఫ్లో మనం చాలాసార్లు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ని చూస్తుంటాం. ఒక్కసారి ఏమో దేవుడు నాకు సహాయకునిగా ఉన్నాడు అనుకుంటాడు, ఇంకొకసారి తన సొంత ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే దేవుని మాట వినాలి, కానీ తన సొంత ప్లాన్స్ని చేసుకుంటూ ఉండకూడదు. మనం కూడా విశ్వాసులం, మానవ మాత్రులం కదా. అందుకని ఒక్కొక్క సమయంలో విశ్వాసంలో పీక్ స్టేజ్లో ఉంటాము, ఉన్నతమైన స్థితిలో ఉంటాము. చాలాసార్లు మనం విశ్వాసంలో తగ్గుముఖం పట్టినటువంటి బలహీన పరిస్థితులను కూడా మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. అయితే ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో పైచేయిగా ఉండాలి, మన ఆలోచనలు దానికి క్రిందిగా ఉంటూ ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించే వారంగా ఉండాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో ఎదురుగా ఇప్పుడు ఏసావు కనిపిస్తున్నాడు. ఒక టైగర్ లాగా కనిపిస్తున్నాడు, ఒక ఎనిమీ లాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజున మరి మోసం చేశాడు కదా, నేను మోసం చేసినందుకు గాను ఏసావు అంటున్నాడు, నాకు ఈ పని చేశాడు కాబట్టి నేను అతనిని చంపుతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. చంపేస్తాను అని పగబట్టేశాడు. అది 27వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అని అనుకున్నాడు అని 27:42 మనకు తెలియజేస్తుంది. సో హీ వాంటెడ్ టు కిల్ హిమ్. అయితే 20 సంవత్సరాలు గడిచిపోయింది. 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఎలాగా తనను రిసీవ్ చేసుకుంటాడు అనే దాని గురించి ఆయనకు కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు నౌ హీ ఈజ్ ఇన్ ద ఫాక్స్ హోల్. మనం ఒక సేయింగ్ అనుకున్నాం కదా, దేర్ ఆర్ నో ఎథియిస్ట్స్ ఇన్ ఫాక్స్ హోల్స్ అని. అంటే నక్కల బొరియలలో ఎవ్వరు కూడా నాస్తికులు అనేవారు ఉండరు. ఎటువంటి పరిస్థితులలో మనం వెళ్తూ ఉన్నామో, ఒక క్లిష్టమైన పరిస్థితులలో నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా
దేవుని యొక్క సహాయం కోసం ఎదురు చూస్తాడు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. గతంలో దేవునితో నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఈ సంక్షోభ సమయంలో దేవా నీవే నాకు శరణం అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు యాకోబు. మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏసావు దగ్గరికి కొంతమందిని పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారు అంటే, కొందరు దూతలు 6వ వచనంలో, నీ సహోదరుడైన ఏసావు వద్దకు వెళ్ళితేమి అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు అని చెప్పగానే అంతే, ఇంకా ఈయనకి భయం వేసేసింది. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అని రాయబడి ఉంది 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడ్డాడు, తొందరపడ్డాడు. యాకోబుకు మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు సహాయం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే మనం అనుకుంటున్న రీతిలో ఆయన మనకు సహాయం చేయడు అనేది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. గాడ్ విల్ ఇంటర్వ్యూన్, ఆయన తప్పకుండా కల్పించుకుంటాడు. అయితే ఏ విధంగా కల్పించుకుంటాడు అనే దానిని మనం ఇలాగా అని ఒక ఇదమిత్తంగా చెప్పలేము. మన సమస్యను ఏదో ఒకలాగా దేవుడు నివారిస్తాడని మనం అనుకుంటూ ఉంటాం. మన ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. అయితే ఇప్పుడు జేకబ్ ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి 9వ వచనంలో నుంచి, ఎప్పుడైతే ఏసావు వస్తున్నాడని తెలిసిందో, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదినని నాతో చెప్పిన యెహోవా. ఆయన ప్రామిసెస్ బాగానే గుర్తున్నాయి, కానీ ఆయన చెప్పినట్టు చేయటం అనేది జేకబ్ వలన కావట్లేదు. మన వల్ల కూడా చాలాసార్లు సాధ్యం కాదు. ఎందుకంటే మన స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటాం కనుక మన సొంత స్ట్రాటజీస్, వ్యూహాలు, పథకాలు వేసుకుంటూ మన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఐఎమ్ అన్వర్ధీ అని చెప్తున్నాడు. వెరీ గుడ్, మంచి రియలైజేషన్ వచ్చింది. మనకి కూడా క్లిష్ట పరిస్థితులలో రియలైజేషన్ వస్తుంది, అది రావాలి. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయంగా నీకు మేలు చేస్తాను. విస్తారం ఆగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేస్తానని సెలవిచ్చావు కదా అని ప్రార్థన చేశాడు. వెరీ గుడ్. ఇప్పటి వరకు యాకోబు తన జీవితం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను తన ప్రయోజనం కోసమే ఉపయోగించుకున్నాడు. ఇంకొక మాటల్లో చెప్పాలంటే దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నాడు. మనం కూడా దేవుణ్ణి బాగా ఉపయోగించుకోవటానికే ప్రయత్నం చేస్తుంటాం, కానీ ఆయనకు సబ్మిట్ చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయం. ఆయనకు మనలను అప్పగించుకుంటే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు అనే సంగతిని మనం గమనించలేక అనేకమైన సందర్భాలలో తప్పిపోతూ ఉంటుంటాం. ఇప్పుడు దేవుని కోర్టులో బాల్ వేసేసాడు. ఎప్పుడైతే దేవుని కోర్టులో బాల్ వేసేస్తామో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బాల్. ఆయన చూసుకుంటాడు. కానీ ఆయన కోర్టులో బాల్ వేసిన తర్వాత మరలా మనం దానిలో కల్పించుకోకూడదు. మన సొంత ప్రయత్నాలను ఎప్పుడు కూడా చేయకూడదు. దేవుని చేతికి అప్పగించినట్టే కనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు జేకబ్ తన సొంత వ్యూహాన్ని, సొంత పథకాన్ని, తన సొంత తంత్రాన్ని ప్రారంభించాడు. దేవుణ్ణేమో నీవు డీల్ చేయమని చెప్పాడు. తనదైన శైలిలో దేవుడు డీల్ చేస్తాడు, కానీ మనం అనుకున్న రీతిలో ఆయన డీల్ చేయడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది, ఆయన చేతికి మనం అప్పగించినాక మన సొంత ప్రయత్నాలను కాకుండా దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో అలాగూ నడిచే వారంగా ఉండాలి.
అతడు 13వ వచనం, అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కోసం ఒక కానుకను పంపిస్తూ ఉన్నాడు. ముందుగా కానుకను పంపించి తాను ఆ రాత్రి అక్కడ నిలిచాడు అని చెప్పి 21వ వచనంలో చెప్పబడుతుంది. ఇప్పుడు ప్రార్థన చాలించిన తర్వాత మన పథకాలు, మన ఉద్దేశాలు, మన ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటుంటాయి. నిజంగా దేవుణ్ణి నమ్మితే ఏశావును తిన్నగా ఎదుర్కోవటానికి వెళ్ళేటువంటి వాడు. ప్రార్థించిన దానికి ఒక ప్రయోజనం అంటూ ఉండేది. ప్రార్థనే మన పనులే అన్నట్టుగా యాకోబు చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు ఒక మంచి క్రిస్టియన్ సాంగ్ ఉంది, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్, ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్ హిమ్ అని ఆ కీర్తనను తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు. అది యేసు స్వామి నీకు నేను నా సమస్తమెత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును, నీకిత్తును నా సమస్తము అని ఒక పాట ఉంటుంది. అయితే దేవునికి మన సమస్తాన్ని ఇవ్వాలి, కానీ జేకబ్ ఏం చేస్తున్నాడంటే ఏశావు కోసం కొన్ని గిఫ్ట్స్ని పంపిస్తున్నాడు. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ మై గోట్స్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ మై షీప్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ మై క్యామెల్స్ అని తన దగ్గర ఉన్నటువంటి మేకపోతుల్ని, మేకల్ని, గొర్రెల్ని, పాడి ఒంటెల్ని, ఆవుల్ని, ఆబోతుల్ని, ఆడుగాడిదల్ని, గాడిద పిల్లల్ని, వీటన్నింటినీ కూడా సిద్ధం చేసి గిఫ్ట్ కింద తాను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మానవుల యొక్క పద్ధతి. నిజంగా దేవుని నమ్మితే, దేవుని మీద ఆధారపడినట్లయితే స్ట్రైట్గా ఏశావు దగ్గరికి వెళ్ళేవాడు. దేవుడే చూసుకుంటాడు అని అనుకున్నట్టయితే. అయితే మన సొంత శక్తి మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుణ్ణి నమ్మలేము. దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా మనం భ్రమలో ఉంటుంటాం. సాతానుడు భలే భ్రమలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, నువ్వు దేవుని వేడివి, నువ్వు చేసే అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నావు. ఏం తప్పు ఉంది చెప్పు? నీ అన్నే కదా కొంచెం మేకలు, మేకపోతులు, తర్వాత గొర్రెలు, ఒంటెలు, వీటిని పంపించు, తప్పే ఉంది. నువ్వు ప్లీజ్ చేసినట్టు అవుతుంది కదా. యూ విల్ విన్ ఫేవర్ ఫ్రమ్ యువర్ బ్రదర్. నువ్వు అసలే కష్టకాలంలో ఉన్నావు, ఇది చేయడంలో తప్పే ఉంది అని అనిపించవచ్చు. లేదంటే ఇతరులు కూడా మనకు అదే విధంగా చెప్తూ ఉంటారు. ఒక దేవుని నమ్మకుండా మన స్వంత శక్తి మీద పడతాము అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే ఇక్కడ జేకబ్ చేసినటువంటి పని. అయితే ఇలా చేసిన తర్వాత 24వ వచనంలోకి వచ్చేసరికి అతడు ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరైపోయాడు. అప్పుడు దేవుడు తనతో డీల్ చేయడం మొదలుపెట్టాడు. దేవునికి ఈ వేషాలన్నీ తెలీదా? అన్నీ తెలుసు. వీడు నాకు ప్రార్థన చేస్తాడు కానీ వీడు ఇష్టం వచ్చినట్టే చేస్తాడు అని మన గురించి కూడా అనుకుంటాడు. కానీ మనం దేవునికి నమ్మకస్తులంగా ఉన్నప్పుడు ఆయన మనతో డీల్ చేసే పద్ధతి వేరే విధంగా ఉంటుంది. యాకోబుతో ఎలా డీల్ చేయాల్సి వచ్చిందంటే ఒక రెస్లింగ్ మ్యాచ్ జరగాల్సి వచ్చింది. ఇక్కడ ఒక మనకి డ్రీమ్ కానీ లేదంటే విజన్ కానీ దర్శనం కానీ ఏది కాదు. ఇది డైరెక్ట్గా రెస్లింగ్ మ్యాచే జరుగుతుంది. యాకోబు ఒక్కడే మిగిలిపోయిన తర్వాత ఒక నరుడు అంటే ప్రీ ఇన్కార్నేట్ క్రైస్టే, మానవావతారిగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువే అక్కడ తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతున్నాడు. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఇక్కడ దేవుడు యాకోబుతో రెస్లింగ్ చేస్తున్నాడు. ఏంటి ఈ రెస్లింగ్, పెనుగులాట అంటే, నీవు ఈ లోక సంబంధంగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ సొంత విషయాల మీద లేదంటే యు ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్ డిపెండెన్స్ని విడిచిపెట్టు, సెల్ఫ్ రిలయన్స్ని విడిచిపెట్టు, స్వయం సమృద్ధిని, లోక సంబంధమైనటువంటి రీతిలో నీవు విషయాలను లేదంటే డీల్ చేయాలని, అన్ని సందర్భాలను డీల్ చేయాలని నీవు
అనుకోవద్దు, నీ వ్యూహాలన్నింటినీ కూడా పక్కన పెట్టు అని చెప్పి దేవుడు పెనుగులాడుతూ ఉన్నాడు. మనతో కూడా చాలాసార్లు మనల్ని సరిచేయటానికి దేవుడు చాలా రెస్లింగ్ చేయాల్సి వస్తుంది. అరే నీవు విడిచిపెట్టేసేవయ్యా అని దేవుడు చెప్తుంటే మనం అదే పట్టుకొని వేలాడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు తప్పక మనకు ఈ రెస్లింగ్ చేయాల్సి వస్తుంది. ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది, ఆయన పెనుగులాడాల్సి వస్తుంది. అయితే తాను గెలవకుండుట చూచి, అనగా దేవుడు యాకోబుకు ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా వినట్లేదు. అయితే దేవుడు ఈజీగా మనలను గెలవచ్చు. ఆయన సూపర్ న్యాచురల్ పవర్ని కనుక ఉపయోగించితే అసలు మనం ఆయనతో గెలవలేము. అది కొంచెం టైం ఇస్తున్నాడు జేకబ్కి, అలాగే మనకి కూడా ఆయన టైం ఇస్తూ ఉంటాడు. ఆ టైంని మనం వినియోగించుకోవాలి. అయితే ఈ టైంని వినియోగించుకోలేకపోవడం వలన దేవుడు ఏం చేశాడంటే ఒక తొంటి మీద అతనిని కొట్టినట్టుగా చూస్తున్నాం. యాకోబు తొడ గూడు వలిసెను. ఇంకా తెల్లవారు అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలని దేవుడు నీవు ఇప్పటికైనా మారు అని చెప్తూ ఉంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను అనెను. అంటే ఇప్పుడు ఈయన దేవునికి టర్మ్స్ని డిక్టేట్ చేయడం లేదు, కానీ దేవునికి బ్రతిమాలుకుంటున్నాడు. ఇప్పుడు లైన్లోకి వస్తున్నాడు. దేవునిని మనం సరి అయిన రీతిలో అడిగేటువంటి వారంగా ఉండాలి. తర్వాత ఆయన చిత్తానుసారంగా చేయటానికి మన యొక్క మైండ్స్ని సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. సో అందుకని ఇక్కడ జేకబ్కి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని జేకబ్ మొత్తానికి చాలాసేపు వినియోగించుకోలేదు. మనం ఇది జేకబ్ యొక్క రెస్లింగ్ కాదు, దేవుని యొక్క రెస్లింగ్ అనే అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ జేకబ్ని గురించి రాయబడి ఉంటుంది. చూడండి 3 నుంచి 12. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమె పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను అని యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామం అని రాయబడి ఉంది. ఇక్కడ మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు అంటే ఒక మేషులాగా దేవునితో పోరాడటం కాదు. అతడు కన్నీరు విడిచి బ్రతిమాలుకున్నాడు. అది ఇక్కడ మనకు ఏదో మనం జేకబ్ని ఒక హీరోలాగా కాదు, దేవుడే తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని దగ్గర కన్నీరు విడిచి ఆయనను నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నన్ను ఆశీర్వదించు అని చెప్పాడు. అప్పుడు దేవుడు మనల్ని కూడా అడుగుతుంటాడు, వాట్స్ యువర్ నేమ్, అసలు నీ పేరేంటి? చాలామంది ఏం చేస్తుంటారంటే రక్షణ పొందిన తర్వాత పేర్లు మార్చుకుంటూ ఉంటారు. వారు ఇహలోక సంబంధమైన పేరు మాకుంది, మేము దేవుని యొక్క పేరు పెట్టుకోవాలి అని చెప్పి పేర్లు మార్చుకుంటూ ఉంటారు. పేరు మార్చినందువల్ల మనిషి మారుతాడా? జేకబ్ని గురించి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అది నెక్స్ట్ మనం చూస్తాము నెక్స్ట్ చాప్టర్ నుంచి. పేరు మార్చుకున్నందువల్ల మనుషులు మారరు. లేదంటే యేసు దాసు అని పెట్టుకోవడం వలన యేసునికి దాసునిగా జీవించలేరు. అది దేవుని యొక్క కృప ఉంటేనే తప్ప. జేకబ్ అనుకుంటున్నాడు ఇక్కడ తనకు ఒక రియల్ ఎనిమీ అంటే ఎవరు? ఏసావు అని అనుకుంటున్నాడు. కానీ అది అతని యొక్క సెల్ఫ్ కార్నల్ మైండెడ్నెస్. ఆయన సొంతంగా ఆలోచించటం, స్వంత బుద్ధి మీద ఆధారపడటం, స్వంత నిర్ణయాలు తీసుకోవడం, సెల్ఫ్ రిలయన్స్ కలిగి ఉండటం, ఇవి తనకు నిజమైనటువంటి శత్రువులు. వాటిని విడిచిపెట్టమని దేవుడు ఇక్కడ పెనుగులాడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు యాకోబుని అప్పుడు అడిగాడు, నీ పేరేంటి అని అన్నాడు. బహుశా యాకోబు చాలా సిగ్గుపడి ఉంటాడు. ఎందుకంటే తన తండ్రి తనను పేరు అడిగినప్పుడు నా పేరు ఏసావు అని చెప్పాడు. మరలా అడిగినా కూడా ఏసావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతుంటే ఇప్పుడు నిజం చెప్తూ ఉన్నాడు, నా పేరు యాకోబు అని అంటున్నాడు. మోసగాడు అన్నమాట. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి 27వ వచనంలో
అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు దేవుడు. సో ఇక్కడ ఈ పేరు రెండు వర్డ్స్లో నుంచి తీయబడింది, 2 wordsలో నుంచి డిరైవ్ చేయబడింది. ఒకటి ఏంటంటే ఏల్ అంటే గాడ్, దేవుడు. అలాగే సరా అంటే టు రూల్ అనమాట. ఇజ్రాయేల్ టు రూల్, గాడ్ రూల్స్ అని చెప్పి అక్కడ ఆయనకు పేరు పెట్టాడు. తన జీవితంలో దేవుని యొక్క పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఇజ్రాయేల్ అని పేరు పెడితే, చాలామంది దీనిని ఏమనుకుంటారంటే దేవునితో పోరాడిన వాడు అని అర్థం వస్తుంది. ఇజ్రాయేల్ అంటే దేవునితో మనం నిజంగా పోరాడితే మనం ఎప్పుడైనా కానీ ఓడిపోతాం. దేవునితో మనం పోరాడలేం. దేవుణ్ణి మనం కన్నీటితో వేడుకుంటేనే తప్ప. ఇప్పుడు హోషేయ గ్రంథంలో చదువుకున్నాం కదా, కన్నీటితో అడిగినప్పుడు దేవుడు తనకు ఆశీర్వదించమన్నాడు కాబట్టి, అడిగాడు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు తనకు అనుగ్రహించబడ్డాయి. మనకి కూడా అదే విధంగా అనుగ్రహించబడతాయి. ఇక్కడ 2 మెమోరియల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 2 మెమోరియల్స్లో ఒకటి పెనియేల్ అని పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి. తర్వాత దానికి అర్థం ఏంటంటే దేవుని ముఖము అని. అంటే ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ ఎస్కేప్డ్ అని దాని యొక్క అర్థం. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు అనేది అర్థం. రెండవది ఇంకొకటి ఏంటంటే అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను అని రాయబడింది. ఈ కుంటడం అనేది ఉందే, దిస్ ఈస్ ద మెమోరియల్ ఆఫ్ హిస్ వీక్నెస్. సో తన యొక్క బలహీనత ఏంటి అనేది తనకు జ్ఞాపకార్థంగా ఉంచాడు దేవుడు. రెండవది ఆయన చూస్తున్నాడు, ఆయన కృప చూపిస్తాడు అనే దానికి సాదృశ్యంగా పెనుయేలు అనేటువంటి ఆ జ్ఞాపకార్థ నామాన్ని అక్కడ యాకోబు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇంటర్వీన్ అవుతాడు. ఇంటర్వీన్ అవ్వకపోతే మనకి ఎటువంటి నిరీక్షణ ఉండదు. మనం దేవుని దగ్గరకే ఎప్పుడైనా సరే ఇటువంటి పరిస్థితులలో దేవా నీవే నాకు శరణం అని ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మనలను మార్చి ఆయన స్వరూపంలోనికి ఆయన ట్రాన్స్ఫార్మ్ చేసి మనకు అన్ని ఆత్మీయ సంగతులను అర్థమయ్యేలాగా చేస్తారు. అంతేగాని ఎవరి చేతనో మనకు కబురు పెట్టరు, ప్రాఫెసీస్ లేదంటే ఇంకా దేవుణ్ణి ముఖాముఖిగా చూచిన అనుభవం కలవారు మనకి చెప్పడం ఇలాంటివి ఏమి ఉండదు. దేవుడే మనతో ఆయన తన యొక్క విషయాలన్నింటినీ కూడా బయలుపరుస్తాడు వాక్యానుసారంగా. అందుకని మనందరం కూడా వాక్యం చదవడాన్ని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాలలో బలాన్ని పొందుకోవాలని ఈ ఉదయకాలమందు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫాక్స్ హోల్ కన్వర్షన్స్ అనేవి సడన్ చేంజ్ మన యొక్క బిలీఫ్లో రావటం అనేది జరుగుతుంది. కానీ దానిని మనం కంటిన్యూ చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు హ్యాపీ లీఫ్తో ఎలా అయితే దేవుని అంగీకరించడానికి వచ్చిన వారు ఉంటారో, అలాగే ఈ ఫాక్స్ హోల్ కన్వర్షన్స్ చేసుకున్నటువంటి వారు లేదంటే పరిస్థితులను బట్టి మార్పు చెందినటువంటి వారు ఆ మార్పులో కొనసాగేటువంటి వారిగా ఉండాలి. మరి యాకోబు ఉన్నాడా లేదా అనే దానిని నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. మనం అసలు ఆయనను ఏ విధంగా వెంబడిస్తున్నాము, ఇలాంటి ఫాక్స్ హోల్ కన్వర్షన్స్ చేసుకున్న తర్వాత ప్రవర్తనలో మార్పు వస్తుందా లేదా అనేది కూడా మన జీవితాలలో పరిశీలించుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ రక్షక, ఈ ఉదయకాలమందు మా జీవితంలో మేము పరిశీలన చేసుకున్నట్లుగా యాకోబు యొక్క లైఫ్ని మేము పరిశీలిస్తూ ఉన్నాం తండ్రి, ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, మరి క్లిష్టమైనటువంటి సమయంలో మీరు తప్ప ఎవరు కూడా శరణం లేరు అని మేము కూడా అనేకమైన సార్లు మీ పాదముల దగ్గరకు వచ్చి మీ దగ్గర నుంచి ఆశీర్వాదములను పొందుకున్న తర్వాత మరలా మా సొంత మార్గములలో నడవడం అనేది అనేకమైన సార్లు జరుగుతోంది. ఆ విధంగా మేము జీవించకుండా ప్రభువా బ్యాక్ స్లైడర్స్గా అయిపోకుండా ఎప్పుడు కూడా ఒకే పేస్తో మిమ్మల్ని వెంబడించగలగటానికి
మీ వైపు మేము చూస్తూ ముందుకు సాగడానికి సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనం నిజమైనటువంటి రీతిలో దేవుణ్ణి నమ్ముకుందాము. దేవుని మనం మోసం చేయగలిగినటువంటి వారం ఏమాత్రం కూడా కానే కాదు. మన హృదయం అంతా కూడా ఆయనకు తెలుసు కనుక మన డెసిషన్ మేకింగ్స్ అన్నీ కూడా దేవుని చిత్తానుసారంగా ఉండటానికి మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించమని ఆయనని అడుగుతూ ప్రతిదినం ఆయనను వెంబడిద్దాం. అందుకు దేవుడు మనకు సహాయం చేయాలి.